మాదిగల మహాత్ముడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి ముప్పిడి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కొండావారిపేట గ్రామంలో గల ప్రపంచం మీద రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు సీలి ప్రసాద్, కార్యదర్శి అరుగుల సతీష్, నాయకులు జుత్తుక మురళి, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, మహిళా కార్యకర్తల చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1994 ఈదుముడి గ్రామంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి అంటూ 20 మంది సభ్యులతో ఎంఆర్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సమాజానికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు సాధించిపెట్టి భారతదేశంలో ఆదర్శప్రాయంగా ఎంఆర్పీఎస్ నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మలపల్లి కుమార్, కాకాడ శివ, తుమ్మలపల్లి నాని, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మరి వికలాంగులకి పెన్షన్ వచ్చిందంటే, ఈ రోజు వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ వచ్చిందంటే మందకృష్ణ మాదిగ వల్లే. అలాగే వృద్ధులకు పెన్షన్ పెరిగిందంటే మందకృష్ణ మాదిగ వల్లే. ఈ రోజు 108 వచ్చిందంటే ఆ ఘనత మందకృష్ణ మాదిగ. అదేవిధంగా ఈ రోజు ఆరోగ్య వచ్చిందంటే ఇదంతా కూడా మందకృష్ణ మాదిగ వల్ల పోరాట స్ఫూర్తి వల్ల. ఈ రోజు 30 సంవత్సరాలు గడిచాయి. ఎంఆర్పీఎస్ సుదీర్ఘమైన పోరాటం ఉంటే చేస్తుంది, న్యాయమైన పోరాటం. మాదిగా మరి ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఆ ధోరణిలోనే అనేక ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని చేపట్టి ఒక ఎంఆర్పీఎస్ ఎటువంటి వివాదాలకు పోకుండా ఎంఆర్పీఎస్ సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజు 31వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారే ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్న ఆ బర్త్డే సందర్భంగా, అలాగే అన్నకి మొత్తం మా తుని నియోజకవర్గం, తుని టౌన్ నుంచి, అలాగే వీరారపేట, కొండవరపేట, ఇసుకలపేట, సూరవరం, అలాగే తారకామాల నుంచి భారీ ఎత్తుగా మరి యువత అందరూ కూడా, అలాగే గ్రామ పెద్దలు యువత అందరూ కూడా మరి భారీ ఎత్తున పాల్గొని ఈరోజు కృష్ణమాదిగ మరి బర్త్డే, అలాగే 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ స్థాపించబడి ఆవిర్భావం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని 30 సంవత్సరాలు కావడంతో మరి భారీ ఎత్తున ప్రతి గ్రామంలోని, వాడల్లోని, పల్లెల్లోని, పట్టణాల్లోని, మాదిగ వాడల్లో, ప్రతి పల్లెల్లో కూడా ఈరోజు భారీ సంక్రాంతి, క్రిస్మస్, అలాగే మరి క్రిస్మస్, అలాగే పెద్ద పండుగలు అలాంటి మాదిగల పద్ధతిలో కూడా ఈరోజు అంతకంటే పెద్ద పండుగ జరిపించుకుంటున్నారు. జై మాదిగ. కాబట్టి ఈరోజు అన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఏమైతే పోరాటం చేస్తున్నాడో ఆ పోరాటం అలపరకుండా 30 సంవత్సరాలు కొనసాగించే నాయకుడు యావత్తు ప్రపంచంలో
ఒక 50 ఓళ్ళని ఎవరిని శ్రీ మందకృష్ణ మాధవ్ చెప్పడంలో మెసేజ్ ఇస్తున్నాం. కాబట్టి అలాంటి నాయకుడు మా జాతిలో పుట్టడం మాకు ఎంతో గర్వకాలం. మేమందరం కూడా ఈరోజు కండువాలు వేసుకొని మేమందరం కూడా గర్వించడానికి కారణం, ఈరోజు మాదిగా చెప్పుకోవడానికి కారణం దట్ ఈస్ అన్న మందకృష్ణ మాదిగా. మాది ఐక్యత, మాది ఐక్యత. కాబట్టి అలాగే మరి కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకి సహకరిస్తారని ఆయన మాట్లాడడం, అలాగే మరి ఇక టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా నేను కూడా జిల్లాల వారీగా ఏబీసీ వర్గీకరణ చేస్తానని మాట్లాడడం, దానితో మరి ఎంఆర్పీఎస్ మాదిగ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆ 2 పార్టీలను గెలిపించడంలో కూడా మాదిగల పాత్ర. అంతేకాకుండా మా అన్న మందకృష్ణ గారు ఏమైతే చెప్పారో దాన్ని బట్టి ఆ పార్టీలు గెలిపించడంలో ప్రథమ ప్రార్థన వచించడంలో మా మాదిగలంతా ముందున్నారని ఈ వీడియోతంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ గెలుపునికి సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మా మాదిగలకి మరి అంటే ఎస్సీ వర్గీకరణ చేసి మా ఎప్పుడో మా సుదీర్ఘమైన ఈ పోరాటానికి విజయం ఒక నాంది పలికిస్తారని మేమందరం ఆశాభావం చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ మీడియాతంగా మీ కోరి మీడియా సోదరులు కానీ అలాగే ఇతర వర్గాలలో ఎవరైతే ఉన్నారో ప్రతి సోదరులు కూడా మాకు ఎస్సీ వర్గీకరణకి ఎవరైతే కేంద్రంలో కానీ ఇక్కడ మన స్టేట్లో కానీ ఉన్న మంత్రులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మీరు కూడా మీ ఎంత సహకారం అందించారని ఎంఆర్పీఎస్ ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఈ మాదిగల యొక్క జాతి విషయంలో ప్రతి ఒక్కరికి సహకరించి ఈరోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు ఆరక్షణ చేయడానికి ప్రధాన కార్యకులు మందకృష్ణ మాదిగ గారు చెప్పడానికి మేము అత్యాశిస్తున్నాం. అలాగే ఈరోజు వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెన్షన్లు రావడానికి పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే దీని మందకృష్ణ మాదిగ. కాబట్టి ఈరోజు అలాగే కేజీ 2 కేజీలు బియ్యం ఇస్తున్నప్పుడు మరి ఆ 2 కేజీల బియ్యాన్ని 5 కేజీలు ఇవ్వాలని పోరాటం చేసిన ఎవరన్నా ఆకలి కేకలు పోరాటం చేసిన వ్యక్తి ఎవరున్నారంటే మందకృష్ణ మాదిగ అని చెప్పడంలో అత్యయిస్తున్నాం. కాబట్టి అలాగే 3,000 పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ఉద్యమం చేసి అలాగే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈరోజు ప్రతి అవ్వకి ప్రతి తాతకి కూడా మరి మన ఈ నెల నెలలో 4,000 పెన్షన్తో పాటు ఆ పాత రకాలు కూడా 7,000 రూపాయలలో ఎంఆర్పీఎస్ కూడా ప్రథమ పాత్ర వహించాలని చెప్పడంలో మెసేజ్ ఇస్తున్నాం. కాబట్టి ఇలాంటి మనం కానీ ఎక్కడా కూడా జాతీయ విషయంలో రాజీ పడకుండా తన కష్టమైనా సరే అతనికి షుగర్ బీపీ అనేకమైన మరి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏమున్నప్పటికీ కూడా ఆయన అలుపెరగకుండా ఆయన వెనక తీసుకుని మనం చెప్పకుండా అలుపెరపడం చేసిన యోధుడు దట్ ఈస్ మందకృష్ణ మాదిగ అని చెప్పడంలో మేము అధ్యయిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కొండవారిపేట జరుగుతున్న కార్యక్రమంలో మరొకసారి కొండవారిపేట గ్రామం తరపున పెద్దల తరపున ఊటుపాలీశ్వరం తరపున అలాగే బాబు జగజ్జీవన్ యూత్ తరపున అలాగనే మరి పుట్టుకొండ యూత్ తరపున ముఖ్యంగా మరి కొండవారిపేట ఎంఆర్పీఎస్ టీం తరపున అందరం కూడా మరి కృష్ణానికి హ్యాపీ బర్త్డే